ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రార్థన అనేటటువంటి శీర్షికన అనేక అంశములను మనము ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ఇంటర్సెషన్, మధ్యస్థత, విజ్ఞాపన చేయటము. ఒక మీడియేటర్గా ఉంటూ మధ్యవర్తిత్వం చేయటం. మరి నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల నిర్గమకాండము 32వ అధ్యాయము 11 నుంచి 14 దాకా చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 32 verses 11 to 14. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు వారికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును మీకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడెను. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మరి వాక్యాలలో మనం చూస్తే మోషే సీనాయి పర్వతం నుండి తిరిగి రావటం అనేటటువంటిది. మోజెస్ రిటర్న్స్ ఫ్రమ్ మౌంట్ సీనాయి. మరి అక్కడ మరి చూడండి, ప్రభు మోషే భక్తుడు మరి ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఈ యొక్క ధ్యానమును, ఇంటర్సెషన్ అన్నటువంటిది మరి 3 పాయింట్స్గా మనం చదువుకుందాం. మొట్టమొదటిగా ద నేచర్ ఆఫ్ ఇంటర్సెషన్, ఈ యొక్క మధ్యస్థత యొక్క స్వభావం. ఇంటర్సెషన్ ఇది మరి ఏంటి అంటే, ట్రూ ఇంటర్సెషన్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ a place of deep relationship and అండర్స్టాండింగ్. మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఎప్పుడు మనం మధ్యస్థతం చేయగలమంటే, వెన్ వీ హ్యావ్ ఎ ప్లేస్ ఆఫ్ డీప్ రిలేషన్షిప్, ప్రభుతో దేవునితోటి మంచి సంబంధం ఉన్నప్పుడు పిల్లారా. ఇది మరి విజ్ఞాపన చేయటం, ఇంటర్సెసరీ ప్రేయర్స్. మరి ప్రజల తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, వారి తరపున మరి వ్యాజ్యమాడటము, మరి ప్రార్థనలో దేవునికి మొర్ర పెట్టడం అనేటటువంటిది. మరి అది ఎప్పుడు సాధ్యం అంటే, మనము దేవునితోటి మంచి సంబంధం కలిగి, మంచి అవగాహన కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ మోషే భక్తుడు ఎంతగా మరి దేవుని యొక్క హెచ్చిస్తూ, పొగడుతూ, ఘనపరుస్తూ, ఆయన యొక్క మరి కవనెంట్ను, నిబంధనను గుర్తు చేసుకోమని ఎంతగా పోరాడుతున్నారు పిల్లలు. ఈ యొక్క దినాలలో కూడా ఎటువంటి విజ్ఞాపన పరుల కోసం ప్రభు వారు చూస్తున్నాడు. మన కోసము, మన అవసరతల కొరకే ప్రార్థించటం కాదు, కానీ ఇతరుల కొరకు, మరి మన చుట్టూ ఉన్నటువంటి వారి రక్షణ కొరకు, క్షేమం కొరకు, సమాధానం కొరకు. ఎన్నో కుటుంబాలలో సమాధానం లేకుండా ఎంతో అశాంతితోటి, అలజడితోటి, అక్రమాలతోటి ఉంటున్నవి. కాబట్టి అటువంటి వారి అందరి నిమిత్తం కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క కనికరం కొరకు, దేవుని యొక్క క్షమాపణ కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క స్వభావం అనేటటువంటిది మధ్యస్థ చేసేటటువంటి వారు, ఇంటర్సెసర్స్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఏంటంటే, దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉండటము. మరి ఏ రీతిగా అయితే తల్లిదండ్రులు పిల్లరా మరి ఎంతగా ధైర్యంగా మాట్లాడతారు, ఆ రీతిగా జస్ట్ యాజ్ ద పేరెంట్స్ స్పీక్స్ అప్, మోజెస్ అపీల్స్ టు గాడ్స్ నేచర్. ఇక్కడ మరి దేవుని యొక్క స్వభావం గురించి మోషే తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాక్యాలలో పిల్లలు. రెండవదిగా ద పవర్ ఆఫ్ ఎ ప్లీ,
ఒక విజ్ఞప్తి యొక్క శక్తి. ఇక్కడ చూడండి ఎంత శక్తి ఉంటున్నదో. మోజెస్ ప్లీ హ్యాస్ ద పవర్ టు చేంజ్ గాడ్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ యొక్క వాక్యంలో చూస్తే 14 వచనంలో అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. కాబట్టి పిల్లల దేవుడే పిల్లల కరుణ గలవాడు, కరుణా సంపన్నుడు, మరి క్షమించేటటువంటి దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఇతరుల కోసం, ఆ ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు తను చేయవలసినటువంటి కీడు చేయకుండా వారిని రక్షిస్తాడు, కాపాడి ఉంటున్నాడు పిల్లారా. మనం మానవులుగా ఎంతగానో మరి పాపంలో జీవిస్తూ ఉంటాము. మరి మానవులుగా మానవ నైజం అని చెప్పి అనవచ్చు. ఆ స్వభావం ఏంటి అంటే అంతలోకే మనము మరి అన్ని మర్చిపోతూ ఉంటుంటాం దేవుడు చేసిన మేళ్లను. అందుకే దేవుడు చేసిన మేళ్లను మరువవద్దని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఆ మోషే చేసినటువంటి విజ్ఞాపన ప్రేయర్, ప్రార్థన, విజ్ఞాపన చేయటంలో మరి ఎంతో శక్తి ఉంటున్నది. కాబట్టి మనల్ని కూడా ఈ దినాలలో ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ రీతిగా మరి మన కోసం కాదు, మన యొక్క కుటుంబం కోసం, మన యొక్క సమాజం కోసం, సంఘం కోసం, సహవాసం కోసం, మరి సంఘ అవసరతల కొరకు పిల్లలు మనం ఎంతైనా సరే ప్రార్థన చేయాలి. అందుకనే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో వీ హ్యావ్ వైటల్ లివింగ్ ప్రేయర్ టైం. మధ్యవారంలో సోమవారం, గురువారాలు మరి ప్రార్థన ఉంటున్నది. స్త్రీలు మరి వాళ్ళు జూమ్లో జాయిన్ అయ్యి మరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు పిల్లలు అవసరతల కొరకు. ఎంత శక్తి ఉంటున్నది పిల్లలు. నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము కలదై శక్తి కలిగి ఉంటున్నది అని చెప్పి మనం బైబిల్లో తెలుసుకుంటున్నాం. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చాలా మరి శక్తివంతమైనటువంటిదని మనం తెలుసుకోవాలి. ఒక మరి కోర్టు రూమ్లో లాయర్, డెడికేటెడ్ లాయర్ ఎంతగా ప్యాషనేట్గా డిఫెండ్ చేస్తాడు, తన మరి ఎంతగా పోరాడతాడు, వ్యాజ్యమాడతాడు దాని గురించి పిల్లరా. అదే రీతిగా మరి ఆ రీతిగా మోజెస్ అడ్వకేట్స్ ఎఫెక్టివ్లీ బిఫోర్ గాడ్. దేవుడు పిల్లరా నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన ఎదుట మనము శక్తివంతంగా మన యొక్క మరి పిటిషన్, ప్లేని, రిక్వెస్ట్ను, అవసరాలను మరి వాటిని పిల్లల మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినటువంటి వారముగా ఉంటాము. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన యొక్క బిడ్డల యొక్క, లేకపోతే మన యొక్క బంధుమిత్రుల యొక్క రక్షణ కోసం, లేకపోతే ఏదన్నా మరి నష్టాల్లో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు వారి కొరకు పిల్లల మనం దేవుని సన్నిధిలో మరి ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి మూడవదిగా ద కాల్ టు ఇంటర్సీడ్, మధ్యస్థంగా మరి మధ్యవర్తులుగా, విజ్ఞాపన పరులుగా అని చెప్పి మనం తెలియజేయవచ్చు. మన యొక్క బైబిల్ పరిభాషలో విజ్ఞాపన పరులుగా ఉండాలని చెప్పి పిల్లలు ద కాల్ టు ఇంటర్సీడ్. మరి అందరూ కూడా విశ్వాసులు అందరికి కూడా పిల్లారా క్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరముగా మనము విజ్ఞాపన పరులుగా, మన కోసమే కాదు కానీ మనం ఇతరుల కొరకు, మరి అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు, మరి వారి తరపున, వారి పక్షాన మనము మన యొక్క ప్రార్థనలను దేవునికి విన్నవించుకోవటం అనేటువంటిది జరుగుతుంది పిల్లరా. ఆ యొక్క కమ్యూనిటీ వర్కర్స్ ఎంతగా పిల్లరా మరి వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో గోజారుతారో, ఆ రీతిగా మనం కూడా చేయవలసినటువంటి వారు వింటున్నవి. 1 తిమోతి 2వ అధ్యాయము మరి మొదటి 4 వచనాలు 1 నుంచి 4 దాకా చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరి ఇక్కడ చూస్తే ఎంతో తేటగా పిల్లారా పౌలు భక్తుడు చెప్తున్నాడు సంపూర్ణమైన ఐ ఎగ్జార్ట్ దేర్ ఫార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ బి మేడ్ ఫర్ ఆల్ మెన్. కాబట్టి రాజుల కొరకును, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలండి, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను.
పౌలు భక్తుడు పిల్లారా హెచ్చరిస్తున్నాడు పిల్లారా. మనం చేయవలసిందల్లా కూడా మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ ప్రభునందు స్తుతించడి, ఎడతెగక ప్రార్థన చేయడి, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండటం పిల్లారా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా పిల్లల మనం ఇటువంటి వివిధ రకములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్న విజ్ఞాపనలు, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ప్రార్థనలో వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్స్, మరి అంతేకాకుండా మరి యాచనలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటటువంటిది ఎంతైనా మరి అవసరమై ఉంటున్నది పిల్లల. సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ గివింగ్ థ్యాంక్స్, దీస్ ఆర్ ఆల్ గుడ్ టుగెదర్ పిల్లల. మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటాం, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం, మన కొరకు గోజాడుతుంటాం. మరి ఎంతగా పిల్లల ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రార్థనలు మనము ప్రేయర్స్ను మనం గుర్తుంచుకుందాం. ఆ రీతిగా మరి మనల్ని ఇతరుల కొరకు ప్రార్థించమని ఇక్కడ హెచ్చరిక ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వి నీడ్ టు ప్రే రెగ్యులర్లీ, ప్రతి దినం కూడా పిల్లల మనకు కొంత సమయం పిల్లల ఇతరుల కొరకు కూడా ప్రార్థించటానికి కొంత సమయం కేటాయించి ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలా. మరి వి నీడ్ టు ఐడెంటిఫై నీడ్స్, అవసరతలు, మన యొక్క కుటుంబ అవసరతలు ఏంటి? రక్షణ పొందవలసినటువంటి వారు, లేకపోతే పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి వారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారు, రోగగ్రస్తులు, ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి లైఫ్ అండ్ డెత్ మధ్య పోరాడుతున్న, స్ట్రగుల్ అవుతున్నటువంటి వారి కొరకు, మరి దేశంలో కొరకు ప్రియులారా, మరి ఎంతో అశాంతితోటి, ఎంతో పర్సిక్యూషన్స్తో ఉన్నటువంటి వారి కొరకు, సంఘ కాపుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ఎంతైనా ప్రియులారా మరి మన ఆ యొక్క అవసరతలను గుర్తించి వాటి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయవలసి ఉంటున్నది. అంతేకాకుండా వీ నీడ్ టు ఎంకరేజ్ కమ్యూనిటీ. ఈ యొక్క మరి సమాజంలో మనము ఒక ప్రదేశంలో, ఒక వర్క్ ప్లేస్లో, మరి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రభు, దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్, దట్ ఈస్ ద నీడీ ఏరియా, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ నీడ్ టు ప్రే ప్రియులారా. దేవుడు మనల్ని అనేక ప్రాంతాలలో మరి ప్రపంచం నలుమూలలో కూడా తెలుగు వారు ఉంటున్నారు. ఈనాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ప్రియులారా 80 దేశాల్లో ఉన్నటువంటి ఆ తెలుగు వారితోటి కాంటాక్ట్స్, కనెక్షన్స్ ఉంటున్నవి. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు అయితే వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల కొరకు మరి ప్రతి దినం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మరి జాబ్స్ విషయం కానివ్వండి, వారి యొక్క బిడ్డలు విదేశాలకు వెళ్తున్నప్పుడు మరి అక్కడ మంచి సహవాసముల కొరకు మరి అనేక మంది ఈ లైబ్రరీ ద్వారా మరి అనేక మందికి ఆత్మీయంగా ఎదుగుదల కోసం ప్రతి దినము నాకు మరి ఫలానా పుస్తకం ఉందా, ఫలానా కామెంటరీ ఉందా, బైబిల్ స్టడీ ఉందా, ఈ రీతిగా మరి మీటింగ్స్ జరగబోతున్నాయి, దానికి బైబిల్ స్టడీకి మరి ఈ యొక్క టాపిక్ మీద, అంశం మీద ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా, లేకపోతే ఆ బైబిల్ కాలేజీలో మరి స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు అనేక మంది కూడా పిల్లలారా, వి నీడ్ టు ఐడెంటిఫై నీడ్స్. మనం దేవుని యొక్క బిడ్డలుగా పిల్లలారా మరి మన కొరకు, మన యొక్క అవసరతల కొరకే కాకుండా ఇతరుల కొరకు పిల్లలారా వారి కొరకు ప్రార్థిద్దాం. ఇక్కడ మోషే ఎంతగా పిల్లలారా ప్రజల కొరకు వారి యొక్క మరి వారి మీద ఉన్నటువంటి కోపాగ్ని అది క్షమించమని, దేవుని కరుణించమని, కృప చూపించమని ఎంతగా ప్రాధేయపడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా పిల్లలారా మరి ప్రేమతోటి, సంపూర్ణ నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి మరి విజ్ఞాపన చేస్తూ విజ్ఞాపన పరువులుగా, ప్రేయర్ వారియర్స్గా ఉంటూ మరి దేవుని నుంచి సమాధానం పొందటానికి, శక్తిని పొంది ఇంకా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, సర్వశక్తిమంతుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు తండ్రి, మమ్మల్ని విజ్ఞాపన పరులుగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు ప్రభు. తండ్రి మరి ఈ యొక్క ఇతరుల కొరకు, ప్రజల కొరకు ప్రభు, తండ్రి మరి ప్రభు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ లార్డ్, యు వాంట్ us o Lord to intercede, O Father, to come up with, Lord, Father, the needs, the requests, ఆ అవసరతలు ప్రభు తండ్రి మీకు మొరపెట్టడానికి సహాయం చేయండి.
మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా ప్రభువా తండ్రి మీరు ఇతరుల కొరకు ప్రభువా మరి యోహాను 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనతో ఉంటున్నది. ఎంతగా మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఈ లోకంలో విడిచి వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైనదని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి తన యొక్క ప్రజల కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటున్నాడు. తండ్రి మీరు సహాయం చేయండి. మా యొక్క కుటుంబాల కొరకు, మా బేడల కొరకు, మా యొక్క బంధుమిత్రుల కొరకు, తండ్రి సమాజంలో ఉన్నటువంటి వారి కొరకు, మా పని స్థలంలో ఉన్నటువంటి వారి కొరకు మేము ఎలుగెత్తి మీ సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనలకు తగిన జవాబులు పొందగలిగినట్లు సహాయం చేయండి. ఇక్కడ మోషే ప్రార్థించినప్పుడు ప్రభు ఎంతగా ప్రభు యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడిన దేవుడు ఎంతగా కరుణించి ఆ ప్రజల ఎడల కృప చూపించుంటున్నాడు. ఆ రీతిగా ఈ దినాల్లో కూడా కృప అవసరమై ఉంటున్నది. ఎంత కీడులో, ఎంత శాపములలో ఉంటున్నారు, కర్సలో మరి అటువంటి వారి కొరకు, ఆశీర్వాదాల కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు మరి ప్రభు ఆ తండ్రి ప్రార్థించే వీరులుగా మరి ధీరులుగా, యోధులుగా తండ్రి ఉండగలిగినట్టు సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సాటైన సహకారం దయచేయండి. ఎంతమంది కెరియర్స్లో ఇంకా బెటర్ ఫ్యూచర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయం చేయండి. మార్గం సరళం చేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారిలో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో మరి పాలిపాగస్తులుగా ఉండవాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.